సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూసీ రివర్ బెడ్ లో అధికారుల సర్వేలు కొనసాగుతున్నాయి. ఇళ్లకు మార్కింగ్ వేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఏ వాహనం వచ్చి తమ ఇంటిని కూలుస్తుందో అనే భయంతో 3 రోజులుగా నిద్ర లేకుండా జాగారం చేస్తున్నారు. ఏళ్ల నుంచి ఉంటున్న తమకు ఉన్నపళంగా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని అధికారులను ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తిండి నిద్ర మానేసి జాగారం చేస్తున్నామని చెప్తున్నారు. మరింత సమాచారం చైతన్యపురి మారుతీనగర్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవైపు హైడ్రా, మరోవైపు మూసీ రివర్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రక్షాళన పనులు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎక్కడికక్కడ అధికారుల సర్వే కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చైతన్యపూర్లో ఉన్నటువంటి మారుతినగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ కూడా నిన్న 3 రోజుల పాటు ఆ సర్వే కొనసాగించి ఎక్కడికక్కడ మార్కింగులు కూడా, ఇంటికి మార్కింగులు కూడా వేసినటువంటి పరిస్థితి. ఆక్రమణలను కూడా తొలగిస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో రాత్రిళ్ళు ఏ వాహనం వచ్చినప్పటికీ కూడా హైడ్రా వాహనాలే వచ్చాయి, లేదంటే అధికారులు బుల్డోజర్లు తీసుకొని వచ్చారు, ఇటు జేసీబీలు తీసుకొని వచ్చారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంత నిద్ర లేకపోవడం కావచ్చు, తిండి కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో కాలనీ వాసులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. 3-4 రోజుల నుంచి కూడా వీళ్ళంతా కూడా చిన్నపిల్లల్ని స్కూల్కు పంపట్లేదు. వాళ్ళు పనులకు వెళ్లకుండా ఇండ్లకు పరిమితమైనటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. నిన్న దాదాపు అధికారులు సర్వే కొనసాగిస్తున్నటువంటి మార్కింగ్ వేస్తున్నటువంటి నేపథ్యంలో మహేష్ అనే వ్యక్తి నిన్న పెట్రోల్ కూడా పేసుకోవడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నిన్న కనిపించే, తనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమని చెప్పారు, ఎందుకు మార్కింగ్ ఎందుకు వేస్తున్నామని చెప్తున్నారు, మీకు ఎట్లాంటి సార్? ఇప్పుడు మాకు వచ్చింది, వాళ్ళు వచ్చి నిన్న బలవంతంగా మా దగ్గరకు వచ్చి సర్వే చేసుకుంటున్నారు. మీకు ఇల్లు అనేది బఫర్ జోన్లో ఉంది, రివర్ బెడ్లో ఉందని చెప్పారు. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా మూసి రివర్ బెడ్ అని ఎక్కడి నుంచి వచ్చింది? మేమేం కబ్జా ల్యాండ్ మేమేం తీసుకోలేదు. మేమేం ఎక్కడ పోయి అక్కడ పోయి దౌర్జన్యంగా మేము గుడిసెలు వేసుకుని ఉన్నది కాదు. మేము వేలు లక్షలు పెట్టి కొనుక్కున్నది మేము. ఇది మాకు కరెంట్ బిల్లు ఇచ్చారు, ట్యాక్స్ ఇచ్చారు మాకు. మేము వెళ్ళి కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ట్యాక్స్ కడుతున్నాం మేము అందరూ. మాకు డ్రైనేజ్ లైన్ ఇచ్చారు. ఉన్న పల్లంగా వచ్చి కాలేజ్ పోమంటే మేము ఎక్కడికి వెళ్ళాము కూడా. మేము ఎందుకు వెళ్ళాలి? మేము ఏం పనులు కూడా చేసుకోవట్లేదు. రోజు మేము పూలు అమ్ముకుంటే కానీ మాకు జీవితం గడవదు సార్. ఎవరిని అడగాలి సార్? నా పిల్లలు 9 నెలల కడుపు ఉంది. ఎవరిని అడగాలి చెప్పండి? 3 రోజులు వచ్చి నువ్వు పనికి రావా అని మా సైడ్ ఫోన్ చేస్తే మేమేం చెప్పాలి సార్? నా ఇల్లు కూడా కొడుతున్నారు, నీ దగ్గరికి వచ్చి మీరు డ్యూటీ చేసుకోవాలి సార్ అడగాల? ఎవరు సార్ మాకు చెప్పేది? మరి ప్రతి ఒక్కరు వచ్చి మీకు ఏమవుతుంది అంటారు, కానీ ఎవరు వచ్చి మాకు సార్ ఈ సమస్య పరిష్కరిస్తాము, మేము మీ ఇల్లు మీకు గ్యారెంటీ ఇస్తామని ఎవరు చెప్పట్లేదు సార్. మేము ఎక్కడికి పోవాలి? చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు వేసుకొని మేము ఎక్కడ పోవాలి? మేము మమ్మల్ని చంపండి, మీరు ఆ బుల్లోలో తీసుకొచ్చి మమ్మల్ని చంపి మా ఇల్లు కూల కొట్టేసుకొని మీరు వెళ్ళిపోండి. మాకు ఏ బాధ ఉండదు. మీ తెల్లవారులు కూర్చొని వచ్చి ఏ బండి వస్తుందా అని, ఎవడొచ్చి మా ఇల్లు మీద పడతాడు అని చెప్పి మాకు బాధలు ఉండవు. తిండి లేదు, తిప్పలు లేదు. ఒక్కొక్క సామాను కూడా పెట్టుకుందానికి మాకు ఇన్ని ఏళ్ళు పట్టింది. 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. ఉన్న పళ్ళంగా వచ్చి పొమ్మంటే మేము ఎక్కడ పోవాలి సార్? మరి చిన్నప్పుడే మా ఆయన చచ్చిపోతే కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు బొమ్మంటే ఎక్కడ పోవాలి సార్? 30 ఏళ్ళు అయింది వచ్చి. చిన్న పిల్లలు నాకు. నా బిడ్డ పెళ్ళికుంది, ఉన్న డబ్బులను దాని మీద పెట్టున్నది. నా కొడుకు కన్నే కనపడదు. నేను ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు చెప్పు? నా పిల్లలకు ఏదో ఆధారం అయిద్దని కొనుక్కున్నాం మేము. నా బిడ్డను ఎక్కడ తోలాలి? నేను ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మీరేం చెప్తారమ్మా? ఎందుకంటే చాలా వరకు ఇవన్నీ కబ్జాలు చేశారు, కట్టారు అంటూ కూడా కొంత వస్తూ ఉన్నాయి. నిన్న మార్కింగ్లు కూడా వేశారు, అధికారులు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ కూలుస్తామనుకుంటున్నారు, మరో 2-3 రోజుల్లో యాక్షన్ తీసుకుంటున్నామని ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? దేనికైనా న్యాయం ఉండాలి కదండి. 50 మీటర్లు అన్నారు, ముందు డిక్లేర్ చేశారు. 50 మీటర్లు అన్న వాళ్ళు ఇప్పుడు 70 మీటర్లకు వస్తున్నారు. ఇల్లు మేము కష్టపడి ఉద్యోగాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుని రూపాయి కష్టపడి కొనుక్కున్న ఇళ్ళని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోమంటే ఆరోగ్యాలు బాగుండవు. హార్ట్ అటాక్లు వస్తాయి, గుండె నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చేతుల నొప్పులు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి. రూపాయి ఆయన ఇస్తాడా అండి మాకు? ఇప్పుడు ఈ రోజు వెళ్ళిపోమంటున్నాడు. ఎఫ్టీఎల్ జోర్ అంటున్నాడు. అది కరెక్ట్ పాయింట్ చెప్పటల్లా. మూసీలో ఎక్కడి నుంచి కరెక్ట్ పాయింట్? ఎఫ్టీఎల్ అంటే 50 మీటర్లు 70 మీటర్లకు వచ్చి నిన్ను కూలగొడతా అంటున్నాడు. ఈ రకంగా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఈ రోజున 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కడ పరిగెత్తాలి? ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉంటారు, చూసుకునే వాళ్ళు ఉంటారు. మా బాధ వినేవాళ్ళు ఎవరు? వీళ్ళని గెలిపించింది ఎందుకు? ఇండ్లకు పూర్తిగా ఈ లైన్లో ఉన్నటువంటి ఇండ్లన్నిటికీ కూడా మార్కింగ్లు వేసినటువంటి పరిస్థితి. రాత్రిపూట ఏ వాహనం వచ్చినప్పటికీ కూడా అధికారులే వస్తున్నారు, తమ ఇండ్లు కూలుస్తున్నారు అంటూ కూడా బిక్కుబిక్కుమంటూ ఇక్కడ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి.
కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా మూసీకి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా మార్కింగులు వేసినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఏండ్ల నుంచి తాము రూపాయి కూడా పెట్టుకొని ఉన్నటువంటి ఇండ్లను కట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఆ ఇండ్లను తక్షణమే ఖాళీ చేయాలి, కూలుస్తామంటే ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్బీఎక్స్కు సంబంధించినటువంటి ఆ మార్కింగ్ అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా పూర్తిగా కూల్చున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు 2000 ఇండ్లకు మార్కింగులు వేయగా పూర్తిగా దాదాపు 30 మందికి పునరావాసం కల్పిస్తామనడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎట్లా ఉండబోతుందనేది మాత్రం మనం వేచి చూడాలి. కెమెరా మ్యాచ్తో కిరణ్, సాక్షి టీవీ, చైతన్యపురం నుంచి.